నమస్తే ఆల్ అందరికీ. మా హ్యాపీ గాని బర్త్‌డే వచ్చేసింది. సో, యాక్చువల్‌గా ఏందంటే మనకు టైం దొరకకపోవడం వల్ల తనకి ముందే నేనెప్పుడు ఎవ్రీ ఇయర్ 1 మంత్ ముందే 15 డేస్ ముందే నేను డ్రెసెస్ కొని పెట్టేదాన్ని. అసలకి టైం సెట్ అవ్వకపోవడం వల్ల 1 డే బిఫోరే తీసుకున్నాననమాట. మా బ్యాడ్ లక్ ఏంటిదంటే మాకు ఏ డ్రెస్ ఏసినా నచ్చడం లేదు, సెట్ అవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్‌లో ఇన్ని కలెక్షన్స్, ఇన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా గానీ అసలకి ఆ షాపింగ్ మాల్స్‌లో అన్నీ రిపీటెడ్ కలెక్షన్సే. అసలకి ఏదేసినా నచ్చట్లేదు. నాకు నచ్చిందేమో తనకు నచ్చట్లేదు. తనకు నచ్చిందేమో నాకు నచ్చట్లేదు. అలానే వెతుక్కుంటూ నెక్స్ట్ షాపింగ్ మాల్ మా ఫేవరెట్ షాపింగ్ మాల్ అనమాట. ఇందులో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. మేము డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి బ్లైండ్‌గా ఏదో ఒకటైతే తీసేసుకుంటాము. దట్టు ఫైనల్‌గా ఈ డ్రెసెస్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకెక్కువ ఆలోచించకుండా. నెక్స్ట్ డే ప్లాన్ వచ్చేసి తన బర్త్‌డే రోజు మేమెప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటాం కానీ స్వర్ణగిరి దర్శనం అంటూ ఇంతవరకు చేసుకోలేదు. సరే తిన హ్యాపీగానే బర్త్‌డే పుణ్యాన మాకు స్వర్ణగిరి తీసుకొని వెళ్ళమని చెప్పిందనమాట. మార్నింగ్ మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. 10:30, 11 ఆ టైం వరకు స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ ఎండ ఉండే స్వర్ణగిరిలో. పిల్లలు అంటే వింటారా? అక్కడ కనిపించినంత కావాలి కావాలి అని అంటారనమాట. మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే మా దరిద్రం చూసారా అండి, ఫుల్ వర్షం ఉండే. అట్లా హరీబరీగా వచ్చేసి కేక్ తీసుకొచ్చేసి దబ్బా దబ్బా కేక్ కట్ చేసేసాము. ఆమె బర్త్‌డే సెలబ్రేషన్ ఏదో సింపుల్‌గా ఇట్లా నీట్‌గా హ్యాపీగా జరిగింది.